హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చూపించినట్లు ఈ స్పీకర్ని నేను 50 రూపీస్కి కొన్నా. మన ఎర్రగడ్డ మార్కెట్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఇది వర్కింగ్ కండిషన్, దీన్ని ఒకవేళ మనం ఎలా రెడీ చేయొచ్చు అనేది చూస్తాం. ఇది మోడల్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మినిమం ఇప్పుడు 1500 రూపీస్ ఉంది దీని వాల్యూ. 5 వాట్స్ ఇది. మోడల్ వచ్చి ఎంఐ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్. మీకు కొంచెం కనబడితే చూడండి, ఇది అంతగా విజిబిలిటీ లేదు. ఓకే, సరే, ఫస్ట్ దీన్ని ఛార్జింగ్ కనెక్ట్ చేసి చూద్దాం. సో ఛార్జింగ్ రెడ్ లైట్ మండుతుంది అంటే ఛార్జింగ్ అవుతుంది. సో ఇది ఛార్జింగ్ అవుతుంది అంటే మదర్ బోర్డ్ ఏం ఇష్యూ లేదు, ఛార్జింగ్ పోర్ట్ కూడా క్లియర్గా ఉంది. ఇది ఎలాగా దీన్ని ఆన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బటన్స్ లేదు కనుక ఏ బటన్ ఆన్ అవుతుందో మనకు క్లారిటీగా లేదు. ఎస్ ఆన్ అయింది. దీన్ని కనెక్ట్ చేసి చూస్తాం. సో ఎంఐ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ అని ఉంది, దీన్ని కనెక్ట్ చేద్దాం. సో పేర్ చేసాం. కనెక్టెడ్. వాయిస్ బాగా వస్తుంది, అంటే నాకు తెలిసి ఈ స్పీకర్ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు అనుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఆడియో. సౌండ్ ఇది ఫుల్ సౌండ్ చూడండి ఒకసారి, ఫుల్ సౌండ్ ఎలా వస్తుందో మీ క్వాలిటీ. సో ఇప్పుడు మీరు స్పీకర్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో నేను ప్లే చేశాను. ఇది యాక్చువల్లీ ఎయిర్ లాక్ ఉంటుంది అనమాట లోపల. ఈ బటన్స్ అన్నీ ఓపెన్ అవడంతో ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఆఫ్ సౌండ్, ఆ బేస్ అనేది మనకు తెలియట్లేదు. జస్ట్ నేను మీకు ఒకసారి హ్యాండ్స్తో లాక్ చేసి చూపిస్తా డిఫరెన్స్. ఇప్పుడు జస్ట్ ఇది నార్మల్ సౌండ్. ఈసారి ప్లే చేస్తూ నేను లాక్ చేస్తాను చూడండి, ఎయిర్ లాక్ చేత్తో ఎలా వస్తుందో క్వాలిటీ ఆఫ్ సౌండ్ చేంజ్ అవుతుందని. సో మీకు బేస్ అనేది చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా. ఒకటి కాపీ రైట్స్ ఇష్యూ వస్తుంది. అయినా ఒక సాంగ్ కొంచెం ప్లే చేస్తాం. సో మీకు ఇప్పుడు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. సో దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.